నాట్యం చేసే అల్లం కథ. అనగనగా ఒకప్పుడు గోదావరి ఒడ్డున ఉన్న ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో ప్రజలు ప్రకృతితో కలిసి జీవించేవారు. వారికి రోగముస్తే పెద్ద పెద్ద మందుల కన్నా పెరటిలోని మొక్కలే గొప్ప వైద్యులు. ఆ ఊరిలో సీతమ్మ అనే ఒక అవ్వ ఉండేది. ఆమె పెరట్లో రకరకాల మొక్కలతో పాటు ఒక ప్రత్యేకమైన అల్లం మొక్క కూడా ఉండేది. ఆమె పెరట్లో పండే అల్లం చాలా విచిత్రంగా, అచ్చం ఎవరో నాట్యం చేస్తున్న భంగిమలో పెరిగేది. ఒక కాలుమీద నిలబడి శరీరాన్ని వయ్యారంగా వంచి తలను పైకెత్తి చూస్తున్నట్లు ఉండే ఆ అల్లం దుంపను చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. సీతమ్మ అవ్వ, నీ అల్లం నాట్యం నేర్చుకుందేమో అని ఊరివాళ్లు నవ్వుతూ అనేవారు. సీతమ్మ అవ్వ నవ్వి, ఇది మామూలు అల్లం కాదు నాయనా, ఇది ప్రకృతి ఇచ్చిన వరం. ఇందులో ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా దాగి ఉంది అని చెప్పేది. ఆ రోజుల్లో ప్రజలు అల్లాన్ని కేవలం వంటకే కాదు, వైద్యానికి కూడా ఎక్కువగా వాడేవారు. జలుబు దగ్గు కోసం. ఎవరికైనా జలుబు దగ్గు చేస్తే సీతమ్మ అవ్వ వెంటనే ఆ నాట్యం చేసే అల్లం ముక్కను కొద్దిగా తురిమి తులసి ఆకులు, తేనె కలిపి చక్కని కషాయం చేసి ఇచ్చేది. అది తాగితే గొంతు నొప్పి, దగ్గు వెంటనే మాయమయ్యేవి. అజీర్తికి. ఎవరైనా ఎక్కువగా భోజనం చేసి కడుపు ఉబ్బరంగా ఉందని చెప్తే చిన్న అల్లం ముక్కకు ఉప్పు రాసి ఇచ్చేది. దాన్ని నమిలితే చాలు, ఎంతటి అజీర్తి అయినా ఇట్టే తగ్గిపోయేది. వాంతులకు. ప్రయాణంలో వాంతులవుతుంటే ఒక చిన్న అల్లం ముక్కను నోట్లో పెట్టుకుని చప్పరించమని చెప్పేవారు. శరీర నొప్పులకు. చలికాలంలో వచ్చే కీళ్ల నొప్పులకు అల్లం నూనెతో మర్దనా చేసేవారు. ఒకసారి ఊరంతా పెద్ద జబ్బు ప్రబలింది. అందరూ దగ్గు, జలుబు, జ్వరాలతో మంచాన పడ్డారు. అప్పుడు సీతమ్మ అవ్వ తన పెరట్లో ఉన్న ఆ నాట్యం చేసే అల్లాన్ని మొత్తం తవ్వి ఊరిలో ప్రతి ఇంటికీ పంచి ఎలా వాడాలో చెప్పింది. అందరూ ఆమె చెప్పినట్లే అల్లం కషాయాలు, పచ్చళ్ళు చేసుకుని వాడారు. కొద్ది రోజుల్లోనే ఊరంతా మళ్లీ ఆరోగ్యంతో కళకళలాడింది. అప్పటినుండి ఆ ఊరి ప్రజలు అల్లాన్ని సంజీవని అని పిలుచుకోవడం మొదలుపెట్టారు. ఆ నాట్యం చేసే అల్లం కేవలం ఒక దుంప కాదని, అది ప్రకృతి మనకు అందించిన ఓ గొప్ప ఔషధం మరియు స్ఫూర్తి అని నమ్మేవారు. అందుకే ఈరోజికి మన పెద్దవాళ్లు ఏ చిన్న అనారోగ్యానికైనా ముందుగా వంటింట్లో అల్లం కోసం వెతుకుతారు.